హాయ్ అండి అందరికీ. నా 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 10 వరకు అప్డేట్ చేశానండి. డే 11 కూడా అప్డేట్ చేసినట్టున్నాను. మిగతా 12 డేస్ వరకు అప్డేట్ చేయలేదండి. ఈ 12 డేస్ ఏంటంటే కుదరలేదండి. మా ఇద్దరు అంటే నా పిల్లలు ఇద్దరును మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు మొత్తం కూడా చాలా ఆటలు ఆడుకొని గొడవగా ఒక వీడియోలో మీకు వినిపించే ఉండిద్ది వాయిస్ అయితే. అందుకని చెప్పి ఏమీ అప్డేట్ చేయలేకపోయానండి. నేను ఏం తిన్నాను విజయవాడలో ఏంటిదన్నది కూడా ఇందులో చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ అయితే కొంచెమే పెట్టానండి. నేను ఆల్మోస్ట్ చాలా ఎక్కువైతే తిన్నాను. ఎవరైనా అంతే కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎక్కువగా తింటారు చేస్తారు కదా. నేను అలాగే. కాకపోతే మనం ఎంత తిన్నా కానీ ఒకటేనండి నేను తెలుసుకున్నది ఏంటంటే, మనం ఎక్సర్సైజ్ అన్నది చేస్తూ ఉంటే కానీ వెయిట్ అన్నది తగ్గుతామండి. అదే ఇలా ఫుడ్ కూడా అంతా తీసుకొని ఎక్సర్సైజ్ ఏమీ లేకుండా ఉంటే కానీ వెయిట్ అన్నది అస్సలు తగ్గము చేయము. అదైతే కానీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను 100 కేజెస్ నుండి ఇప్పుడు 90 కేజెస్లో ఉన్నాను అంటే 1 మంత్లో 10 కేజెస్ తగ్గాను అంటే ఓన్లీ ఎక్సర్సైజ్ వల్లేనండి. ఫుడ్ ఎక్సర్సైజ్ వల్ల. మిగతా ఏదైనా కానీ మనం ఎంత తిన్నా కానీ కొంచెం తగ్గించుకోవాలండి. నేను స్వీట్స్, సమోసాలు, ఇలా బిర్యానీ, చికెను, మటను అలా అన్నీ తిన్నానండి అమ్మ వాళ్ళ ఇంట్లో. కాకపోతే ఎక్సర్సైజ్ అన్నది చేస్తూ ఉన్నా మార్నింగ్ ఈవినింగ్ కూడా. నేను పెరిగిందల్లా ఓన్లీ ఒక 50 గ్రామ్స్ వరకే పెరిగానండి. ఇన్ని డేస్ ఉన్నా కానీ 50 గ్రామ్సే పెరిగాను. మా అమ్మ పెట్టేదే కాకుండా మా నాన్న కూడా ఈవినింగ్ టైంలో ఇలాంటి స్నాక్స్ అవి తీసుకురావడం చేస్తున్నారు. వద్దు అన్నా కానీ పిల్లల కోసం నీకోసం అమ్మ ఎప్పుడో ఒకసారి వస్తారు అన్నట్టు ఇలాగా పెడతా ఉంటారు. వద్దు వద్దు అని చేసిన నేను ఎంత వద్దన్నా కానీ ఇలా చేస్తూ ఉంటారండి. ఎప్పుడు నేను ఊరు వెళ్ళినా కానీ ఇలా హెవీ ఫుడ్ మా అమ్మ అయితే నేను తిన్ను అంటే కానీ అసలు నువ్వు తినకపోతే నా మీద ఒట్టు అని అలా వేసేస్తుంది. ఇంకా తప్పదు. ఇంకా మీకు తెలిసిందే కదా, మదర్ సెంటిమెంట్ అంటే అందరి ఇళ్ళల్లో ఒకేలాగా ఉంటుంది. మా ఇంట్లో కూడా అంతేనండి. మా అమ్మ అయితే అసలు ఊరుకోదు. నువ్వు వెళ్ళి అక్కడ చేసుకో మీ ఇంట్లో, ఇక్కడ ఉన్నంతసేపు నేను పెట్టిందే తినాలి అన్నట్టు ఉండిద్ది. ఏదైనా కానీ ఇలా చేయాల్సిందే, లేకపోతే నేను తినను, నువ్వు నా ముందు తింటేనే నేను తింటా అనిద్ది. ఎంత తిన్నా కానీ నేను 50 గ్రామ్సే పెరిగానండి. అదైతే నాకు హ్యాపీగా అనిపించింది. ఈరోజు వచ్చి వెయిట్ చెక్ చేసుకున్నాను. నాకు చాలా అంటే మరీ ఎక్కువగా పెరిగిపోయి ఉంటానేమో, మళ్ళీ 95కి వెళ్ళిపోయానేమో అనిపించింది. కాకపోతే పెరగలేదు. ఓన్లీ 50 గ్రామ్స్ పెరిగాను అంతేనండి. ఇంత హెవీ ఫుడ్ తీసుకున్నా కానీ ఎక్సర్సైజెస్ అన్నది కన్ఫామ్గా చేశానండి. అండ్ మార్నింగ్ ఈవినింగ్ అయితే గ్రీన్ టీ తీసుకున్నాను. వేరేదన్నది తీసుకోలేదు. గ్రీన్ టీ అయితే నాకు ఈజీగా ఉండిద్ది కదా, అమ్మకి కూడా చేయడానికి మళ్ళీ ఎందుకులే ఇబ్బంది అని గ్రీన్ టీ తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేశాను. అండ్ ఫుడ్ కూడా నైట్ వచ్చేటప్పటికి హెవీగా ఏం తినలేదండి. ఇంకా ఈవినింగ్ టైంలో పునుకులు అలాంటివి కొంచెం తిన్న 5 o'clockకి. ఇంకా నైట్ అన్నది డిన్నర్ అన్నది స్కిప్ చేసేసానండి. నా ఫుడ్ అయితే కానీ ఇదేనండి. ఒక్కొక్క రోజు ఏంటంటే నేను రైస్ మానేసి అమ్మ వండిన కర్రీస్ ఇలా ఉప్మా అలా చేసుకొని తిన్నాను. ఏదైనా కానీ తినడం కావాలి కదా వాళ్ళకి, అందుకని చెప్పి ఇలా చేసుకొని తిన్నానండి. నా వెయిట్ అయితే కానీ తగ్గింది. మళ్ళీ రేపటి నుండి అన్నది షార్ట్ వీడియోస్ అవన్నీ పోస్ట్ చేశాను. కొంచెం సపోర్ట్ చేసి ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. ఈ వీడియోస్ ఏంటంటే ఏదో నార్మల్గా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏం చేశాను, ఏంటి, ఎలా ఉన్నాను అన్నది. మా పిల్లలతో సమ్మర్లో అన్నది నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అండ్ వాళ్ళ వల్ల నాకు హెడేక్లు ఏదైనా కానీ ప్రతి ఇళ్ళల్లో ఉండేదే కదా. పిల్లలతో తీసిన వీడియోస్ కూడా అప్డేట్ చేస్తానండి. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైనా మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. క్రేజీ మమ్ నాటీ డాటర్స్ అనే ఉండిద్ది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సేమ్ ఐడి ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ పేరే ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ నుండి కొంచెం మ్యూజిక్ యాడ్ చేసేస్తానండి, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.